చిన్న చిన్న క్లూ అంటే ఈవీఎంలకి ఛార్జింగ్ 99% ఎలా ఉంటుంది. ఫుల్గా మనం వాడాము, పోలింగ్ రోజున వాడాము, దాదాపు అక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ వరకు వాటిని అలాగే పెట్టాము. స్లీప్ మోడ్లో పెట్టాము, ఆఫ్ మోడ్లో పెట్టాము, ఏదో పెట్టి అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే అది 99% వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో తనకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ 7 చోట్ల ఇదే గుర్తించారని చెప్తున్నారు చంద్రశేఖర్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, మనం ఇంత పెద్ద రాకెట్ సైన్స్ ఆలోచించి కన్నా ఒక చిన్న క్లూ మనకి మొదట్లోనే ఉంది సార్. ఇప్పుడు మీరు 2014 ఎలక్షన్స్ కనుక చూసుకుంటే 5 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కరెక్ట్. రెండో ఎలక్షన్లో 19,50,000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ స్థాపన జరిగింది, 151 సీట్లు. అవును. సో ఇక్కడ ఇవాళ మీరు విఎఫ్డి కానీ లేకపోతే ఏడీఆర్ కానీ మీరు గమనిస్తే దగ్గర 49 lakhs ఓట్స్ డీవియేషన్స్ కనబడుతున్నాయి ఒక ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ ఈ 3 ఫిగర్స్ని మీరు జస్టిఫై చేసుకుంటూ వెళ్తే ద ఒరిజినల్ పొటెన్షియల్ ఆఫ్ తెలుగుదేశం ఆ రోజు కూడా కూటమే కదా, 5 లక్షల ఓట్లు ఏ ప్రాతిపదిక మీద ఇంత 164 సీట్లలో ఇంత లక్షల మెజారిటీలు రావడానికి నాంది ఎలా పలికిందో ఒకసారి చెప్పమనాలి. రెండోది, ఈ 19,50,000 ఓట్లు ఉన్నవి ఎంత డిజాస్టర్స్ పర్ఫార్మెన్స్ అయినా సరే ఒరిజినల్ ఫిగర్ ఆఫ్ 5 lakhs కన్ఫైన్ అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 67 సీట్లు ఎక్కడైనా వేరియేషన్ కనబడే ఛాన్స్ ఉంటుందా ఉండదు? ఇప్పుడు మీరు 7 నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్స్ అంటారు, 7 ఏళ్ళు 49, 11 గెలిచినవి అంటే 60 వచ్చేసాయి. అదే దగ్గర మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఇప్పుడు చాలామంది సెఫాలజిస్టులు కానీ లేకపోతే సర్వేలు చేసిన వాళ్ళని చాలామంది చూడండి, ఇవాళ ఫైల్ అయినవి ఒంగోలు కానీ, కర్నూలు కానీ, నంద్యాల కానీ, హిందూపూర్ కానీ, నరసరావుపేట కానీ, అనంతపూర్ కానీ, ఏలూరు. కరెక్ట్. ఇప్పుడు ఎంతైనా లోకల్ ఫ్లేవర్ అన్నది ఉంటూ ఎలక్షన్ అన్న దగ్గర ఏలూరు ఒక ఎగ్జాంపుల్. అండ్ ముఖ్యంగా ఒంగోలు క్లీన్ స్వీప్ ఎంత చూసుకున్నా సరే ఆ నియోజకవర్గంలో పొటెన్షియల్ క్యాండిడేట్స్ వర్సెస్ విక్టరీ ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీ అనేది చూసుకోగలిగితే ట్రాక్ రికార్డ్. ఇవి మీరు ప్రామాణికమైన తర్వాత కర్నూలు విషయంలో ఆ టీజీ వెంకటేష్ గారు అబ్బాయి తప్ప మిగిలిన సెగ్మెంట్స్ డంకా పలాస్ అన్న విశ్లేషణలు ఎంతోమంది చేసిన ఉన్నాయి. సో అక్కడ కర్నూలు ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ది వైఎస్ఆర్సీపీ. సో ఈ ప్రాతిపదికలు మీరు ఏం తీసుకున్నా సరే మీరు గుర్తిస్తే, మీరు ఇందాక లేదా ఉపోద్ఘాతంలో బీజేపీ వాళ్ళు టపిమని పేర్లు చెప్పమన్నారు, టపిమని మీరు పేర్లు చెప్పారు. గెలిచిన వాళ్ళని పిలిచి మీరు గెలిచారటంటే ఒకసారి ఆలోచించి గెలిచాను అని మాట్లాడతారు తప్ప నేను గెలడం ఏంటని ఇంకా ఆశ్చర్యంలోనే చాలామంది ఉన్నారు అక్కడ బీజేపీలో. అండ్ ఇక్కడ మీరు ఆయన చంద్రశేఖర్ గారికి పాపం అమాయకుడు కాబట్టి ఆయన, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ అమాయకులే, ఎలక్షన్ కమిషన్ మీద ఇంకా జాలిగా నమ్ముతున్నాం అంటున్నారు. నమ్మకం ఏం చేస్తారు సార్, తప్పదు కదా, అందుకే సార్ మీరు తప్పదు మనకి. ఓకే, నేను ఒక విషయం చెప్తాను మీకు. 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో ఈ రజత్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ 25,40,000 ఓట్లు ఎత్తేసాడు ఏకంగా. తెల్లారు సారీ అంతే. 5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ని ఎవడేం చేయలేకపోయాడు. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. ఇంకోటి చెప్తా, ఒక కరీంనగర్, గద్వాలో, తొంగతుర్తి 3 చెప్తా. కరెక్ట్. కరీంనగర్ 4 సంవత్సరాల తర్వాత తేరుకుని అది ఇంకా రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కౌంటింగే చేయనివ్వకుండా సప్రెస్ చేసిన ఉదంతం వర్సెస్ గద్వాల్ అయితే అరుణమ్మకి లాస్ట్కి ఇంకా సౌతప్పు కనలటపై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత గెలిచింది, గెలిచారని చెప్పి అదేదో జీతబత్యాలు 5 లాక్కుని ఇస్తారు. ఇవి తొంగతుర్తి అయితే నేను ఇవాళకి కూడా చెప్తున్నా, అద్దంకి దయాకర్ విషయంలో అది ఇంకా కోర్టు ఎందుకు అమ్మాయి ఉన్నానంటే ఆయన కోర్టుకి వెళ్తానంటాడు. తుంగతుర్తి ఎలక్షన్, రెండో ఎలక్షను ఇవాళకి అది బెంచ్కి రావట్లేదు సార్, ఇవాళకి బెంచ్కి రావట్లేదు. అది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని అనుకోవచ్చు మీరు అందరూ. కానీ అద్దంకి దయాకర్ ఫైల్ చేసిన కేసు దగ్గర కొన్ని బూత్లు అది డబ్బాలు లెక్కట్లేదు అన్నది ఇవాళకి బెంచ్ కాలేదు. అది సో ఓవరాల్ గా ఒక పాయింట్ అడుగుతా ఇక్కడ, చెప్పండి. గద్వాల ఒక ఎగ్జాంపుల్ తీసుకుని 5 ఏళ్ళు ఆల్మోస్ట్ ముగుస్తున్న సమయంలో డీకే అరుణ గారు గెలిచారని చెప్తే ఓడిపోయిన వ్యక్తిని ఇప్పుడు గెలిచారని 5 ఏళ్ళు అయిపోవచ్చింది, అయిపోయింది, గెలిచారన్నా ఓడిపోయారని ఇంకా అవసరం లేదు అని చెప్పి 5 ఏళ్లకు సంబంధించిన జీతభత్యాలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళ దగ్గర కట్ చేయడమో చేస్తే, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాకుండా మీరు ఓవరాల్ మొత్తం స్టేట్ వైడ్ తీసుకుంటే ఇలాంటి తప్పిదం జరిగితే ఒకరు రూలింగ్లోకి వస్తారు, ఇంకొకరు రూలింగ్ నుంచి దిగిపోతారు.
ప్రజలు తీర్పిచ్చింది ఒకటి ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాదు సార్ అదే 5 ఏళ్ళు ఐదేళ్ళ తర్వాత ఇది ఒక నియోజకవర్గం గద్వాల్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గం. ఇప్పుడు రాష్ట్రం అంతా అదే జరిగితే ప్రభుత్వాలే మారిపోతాయి కదా, ప్రజలు తీర్పుకే అసలు సంబంధం లేని ఫలితాలు వస్తాయి కదా అక్కడ. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు 25,40,000 ఓట్లు తీసేసిన రజత్ కుమార్ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి సారీ అండి, సరే అంతే అంతే. ఏదైనా కాంగ్రెస్ ఇప్పుడు ఇవంటే రీజనల్ పార్టీలు చిన్నవి, అది జాతీయ పార్టీ కదా కాంగ్రెస్. ఏమైనా ఫైట్ చేయగలిగిందా? ఇది మీరు ఎందుకు చెప్తున్నారంటే 49 లక్షలు ఈ విఎఫ్డి ఏడిఆర్ వాళ్ళు నానా బాధలు పడి నానా తెప్పలు పడి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్. ఇక్కడ మన ఓట్లు 25,40,000 ఓట్లు పోయిన తర్వాత కూడా ఇదే ప్రజలు, ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నేషనల్ పార్టీ కూడా ఏమైనా చేయగలిగింది. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక మాయ, ఒక మిథ్య. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఆ రోజు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రీకాల్ సిస్టమ్ లేదు, మనం తిరిగి ఏమీ చేయలేం. అరణ్య రోదన. ఇప్పుడు ఇందాక ఆయన ఇంకొక సెన్సిబుల్ పాయింట్ ఒకటి చెప్పారు. దగ్గర 47,200 రూపాయలు ఒక్కొక్క యూఎంకి ఫేస్ చేసేది ఎలక్షన్ ఛాలెంజ్ చేశారు అనుకోండి, అది ఎమ్మెల్యే ఎంపీలు ఖర్చు పెట్టిన డబ్బులు లెక్కలకు కూడా వేసేస్తున్నారు. అదే చెప్పారు ఏంటంటే. సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన ఖర్చు ఒక పక్క తలకాయ నొప్పి ఉంటుంది అలా సబ్మిట్ చేయాలన్న దగ్గర. ఇప్పుడు ఈవీఎంల మీద ఛాలెంజ్ చేసి కట్టిన తర్వాత అది ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళ డిస్క్రిప్షన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇక్కడ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అంచేత మీరు సెన్సిబుల్గా 7 సెగ్మెంట్లు వేయించగలిగారు. అది కూడా ఆయన పాపం బిక్కులు ఆడుకుంటూ ఒక్కొక్క బూత్ 2 ఈవీఎంలు మాత్రం వేశారు. మీకు అర్థమవుతుందా? సో ఈ సెన్సిటివిటీని ఎవరు ఆపాదించి మాట్లాడగలుగుతారు? ఇక్కడ 5 సంవత్సరాలు మొగటం లేని మహారాజుల్లా చలాయించడానికి ఇప్పుడు నియోజకవర్గ మనోభావాలకు సంబంధించిన అంశంలో నేను అనే వ్యక్తి ఒక ప్రణాళికాబద్ధంగా రచించిన ఒక కార్యాచరణకి విఘాతం కలిగిస్తూ వాళ్ళకి అక్కర్లేని వ్యక్తిని అక్కడ గెలిపించి అక్కడ నిలబెట్టిన తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మనకి పరిరక్షణకు రానప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇక్కడ కరీంనగర్ దగ్గర ఒక నియోజకవర్గం అయితే ఎలక్షన్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్ట్ రీకౌంటింగ్ పిలిచింది అఫీషియల్ ఉన్న దగ్గర ది స్టాల్డ్ ద ఎంటైర్ సిస్టమ్ అని మళ్ళీ చేతిలో పట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎలక్షన్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి కూడా ఈ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నైతే డిప్లాయ్ చేస్తారో టటక్కమని ఆ పీరియడ్కి ఉంటుంది, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఏదైనా మీరు గమనిస్తున్నారా? ఆ టెరిటరీలో ఆ పర్టికులర్ టర్మ్లో అతను ఉన్న డిస్క్రిప్షన్స్ని అకార్డింగ్ టు హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ యూజ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ మీకు ఏ ఎలక్షన్ కమిషన్ అయినా ఫస్ట్ చెప్పేది. ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ ఏ చెదురుమోదరు ఘటనలు తప్ప ఏం జరగలేదు అంతా అయిపోయినప్పుడు చెప్పిన ఎలక్షన్ టోటల్ ఫిగర్ వెసెస్ ఇవాళ మీరు 2,81,00,000 వెసెస్ ఈ 49 లక్షల వేరియేషన్ అంటే 3,30,00,000. ఇప్పుడు టోటల్ ఎలక్షన్ మన క్యాండిడేట్లు ఎంతమంది అంటే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి కూడా దగ్గర ఇది ఎంత పర్సంటేజ్ అనేట్టు? సో 12.5% దగ్గర ఛాలెంజింగ్ ఓటు బ్యాంక్ అకార్డింగ్ టు ఇది ఏం లేదు సార్. ఇప్పుడు మీరు ఒక సామర్థ్యం కలిగిన ఒక తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అనుకుందాం, గతంలో ఎన్డీఏ నిలబడినప్పుడు వాళ్ళ సామర్థ్యం 5 లక్షల ఓట్లు అన్న దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ 19,50,000 ఎస్ దిస్ ఇస్ ద స్ట్రెంత్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 151 అని చూపించిన దగ్గర ఈ కూటమి కలిసి ఇప్పుడు 1+1=2 అన్నది పొలిటికల్ ఈక్వేషన్స్ కాకపోయినా 1+1=2 అని చూపించిన దగ్గర మీరు వాళ్ళకి వచ్చిన ఓట్లు చూడండి, 39.6% దగ్గర తెలుగుదేశంకి వచ్చాయి, 5-6% జనసేనకు వచ్చాయి, అండ్ బీజేపీకి అయితే 0.85. ఈ 3 కలపండి. ఎందుకంటే 2019 ఎలక్షన్ మీరు 3 కలిపినా ఈ 3ని వాళ్ళ సామర్థ్యం ఎంత పెంచగలిగారు? కరెక్ట్. ఇది ఈ అప్రహెన్షన్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ డీవియేషన్ ఇస్ అక్కడ్ అన్నది ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసి మనకు చెప్పాలి. రైట్. ఈ ప్రాతిపదికన ఇప్పుడు 7 ఈ సెగ్మెంట్స్లో 7 ఏళ్ళు 49 నియోజకవర్గాలు ఎంత తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. రెండోది ఎలక్షన్ మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, పూర్తి కౌంటింగ్ అవ్వదాకా. ఇష్టారాజ్యం ఇది. అండ్ మోర్ ఇవాళ మీకు పాయింట్ ని పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. చంద్రశేఖర్ గారు ఎంతో మంది అప్రమత్తంగా ఉన్న దగ్గర ఇవాళ చంద్రశేఖర్ గారు అప్రమత్తంగా ఉన్నారు. ఇవాళ మీరు దీనికి యాడ్ చేస్తే వాళ్ళ బాలినేని గారు ఒక వినూత్నంగా అట్లీస్ట్ దాన్ని ఏమంటారు బ్యాలెట్ పేపర్లతో ఒక 25 మందిను వీవీప్యాట్లతో ఒక 5 మార్క్ పోలింగ్ చేయండి అంటున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వర్డిక్ట్ కదా. కరెక్ట్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మార్క్ పోలింగ్లు మేము చూసాం సార్, నేను ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన మార్క్ పోలింగ్ చూసినాం. అక్కడ సబ్సిక్వెంట్గా ఈ వీవీప్యాట్లతో జరిగే విన్యాసాలు కనపడతాయి. స్లిప్ మనకి రాదండి, అదనే కదా పవన్ కళ్యాణ్ గారు అమాయకంగా స్లిప్ వస్తుంది అని. ఇప్పుడు అథెంటికేషన్ ఇప్పుడు కరెక్ట్గా మనకి స్లిప్ కనుక మన చేతికి వచ్చింది అనుకోండి సార్. ఈ రోజు ఒక నియోజకవర్గంలో ఇవాళ ఎంత సింపుల్ తెలుసా సార్,
ఒక ఎలక్షన్ సింబల్తోనే వస్తుంది కదా, భారత రాజ్యాంగ ముద్రతోనే మనం ఓటు వేసింది పలానా పార్టీకి అని మన దగ్గరకు వచ్చినప్పుడు సీక్రెట్ బ్యాలెట్ అని చెప్తున్నారు మీరు. సీక్రెట్ బ్యాలెట్ కూడా క్వశ్చనబులే కదా. రైట్. ఏ ప్రాతిపదిక మీద ఓడిపోయిన దగ్గర ఇప్పుడు ఆయన ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి సార్, ఆ చుట్టపాలు ఉన్నారు, ఆ కేఏ పల్లెటూరు మొత్తుకుంటే నాకు 34 మంది ఉన్నారు, నాకు ఒక్క ఓటు కూడా పడలేదని లబోదీపం ఏడుస్తుంది కదా. అలాంటివి ఉన్న దగ్గర ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. Yes. అండ్ కంచుకోట లాంటి కొన్ని ప్రాంతాల్లో 120 సీట్లు 120 ఓట్లు ఉన్న దగ్గర కూడా మిరాకిల్స్ జరిగినట్టుగా ఒక్క ఓటు పడడం ఇలాంటివి ఉన్నాయి కదా. ఒక ఓటు పడిన సో అక్కడ కంపారిజన్ అనేది ఉంటుంది కదా. ఎస్